రవణ ఇట్లా ఇట్లా ఈరోజు అసన్పర్తి మండలంలో వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో మా డైనమిక్ లీడర్ కేఆర్ నాగరాజు ఐపీఎస్ గారి ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా అసన్పర్తి మండలంలో మేమందరం కలిసి డివిజన్ అసన్పర్తిలో ఇక్కడ మేము కేక్ కట్ చేసడం జరిగింది. మా నాగరాజు గారు మాకు ఎమ్మెల్యేగా మాకు వచ్చుడు మాకు ఎంతో అదృష్టం చేసుకున్నాం. మేము మా కాన్స్టిట్యున్సీకి ఇంటర్మీడియట్ స్కూల్ కానీ రోడ్స్ కానీ మా కాన్స్టిట్యున్సీకి ఏవేవైతే కావాలో కోర్టు వర్ధన్నపేటలో కోర్టు కానీ మా ఎయిర్పోర్ట్ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ మా కాన్స్టిట్యున్సీకి ఎయిర్పోర్ట్ తెచ్చడానికి ఆ రైతులతో మాట్లాడి ఎంతో కష్టపడి ఈరోజు ఎయిర్పోర్ట్ను మామ్నూరులో ఎయిర్పోర్ట్ను తేగలిగినరావు మా వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మాకు అసన్పర్తి మండలంలో నా సొంత విలేజ్ అయిన మా పెంబర్తి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నుకొని మా రైతులందరికీ కూడా 1700 ఎకరాలకు రైతు బంధు ఇప్పించిండు. అదేవిధంగా ఒక 100 ఇండ్లు ఇప్పించిండు. అదేవిధంగా ఇంద్రమ్మ భరోసా కింద 65 ఏం భూమి లేని వారికి వాళ్ళ పెన్షన్ అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇప్పించిండు. అదేవిధంగా ఇంకా రేషన్ కార్డ్స్ ఇప్పించిండు. అదేవిధంగా ఈ మండలంలో మొత్తం కాన్స్టిట్యున్సీలో 3500 ఇండ్లు ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తే ఇంకా కొట్లాడి ఇంకా 1500 ఇండ్లు ఎక్స్ట్రా తెచ్చి 5000 ఇండ్లు ఈ కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేయించిండు. ఎవరైతే పేద ప్రజలు ఈ కాన్స్టిట్యున్సీలో చాలా ఉన్నారని ఎమ్మెల్యే గారు 6 నిమిషాలు అంటే మొత్తం సీఎం గారు ఏ విధంగానైతే 18 గంటలు పనిచేస్తుండ్రో పబ్లిక్ కోసం, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఈ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో 18 గంటలు 6 నిమిషాలు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు కార్యకర్తలకు కూడా అదే బలంగా మాకందరికి కూడా సపోర్ట్ చేసుకుంటూ మీ అందరం కలిసి ఈ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు అన్ని కార్పొరేటర్లు మేమందరం కలిసి సమిష్టిగా గెలిపించి ఎమ్మెల్యే గారికి ఇచ్చే బహుమతిగా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ మళ్ళా పుట్టినరోజు వరకు మేమందరం కలిసి ఆయనకు బహుమతిగా 5 డివిజన్లు 15 విలేజ్లు ఒక జెడ్పీటీసీ ఇవన్నీ ఎట్టి పరిస్థితుల ఎంపీపీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం సమిష్టిగా ఉండి కృషి చేసి మేము అధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు నెక్స్ట్ టైం బర్త్డే వరకు అదే గిఫ్ట్గా మేము ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా వరంగల్ జిల్లాకు పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చిండు. ఎన్నో సంవత్సరాల బట్టి మావునూరు ఎయిర్పోర్ట్ కావాలని వరంగల్ ప్రజలు ఎప్పటిబట్టో కోరుకుంటున్నారు. ఆ సందర్భంగా ఆయన గిఫ్ట్కు ముందే ఆయన పుట్టినరోజుకు ముందే వారం రోజుల ముందే ఎయిర్పోర్ట్ను తీసుకొచ్చి ఆయన వరంగల్ జిల్లాకు ఎంతో పుణ్యం చేసిందని నేను తెలియజేస్తాను.